హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శ్రీ పల్లవి. ఈరోజు వచ్చేసి రోజు కటింగే అనుకుంటారని వాళ్ళ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఇట్లా లైనింగ్ క్లాత్కి నేను ఫుల్ అవుట్లైన్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటాను అనమాట. ఎన్ని రోజులు వర్కర్ కావాలని అన్నది ఈ పని చేస్తాకే అనమాట. మనకి ఫుల్ బ్లౌజ్ అయితే కుట్టించాము. లైనింగ్ అవుట్ సైడ్ లైనింగ్కి దీనికి అటాచ్ చేసి ఒక పెద్ద కుట్ట వేసిస్తే మనకి ఇంకో అరగంట టైం అయితే సేవ్ అవుతుంది అనమాట. దీనికి ఇట్లా అటాచ్ చేసి అవుట్లైన్ ఫిట్టింగ్ అనమాట. ఒకటైతే స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి నేను. ఎందుకంటే కొంతమంది అట్లా అవుట్లైన్ ఏమి స్టిచ్చింగ్ చేసుకోకుండా డైరెక్ట్ కుట్టేస్తారంట. నాకైతే ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు అయ్యిందండి. ఎందుకంటే జరగకుండా ఉంటుంది, క్లాత్ నీట్గా వస్తుంది అని చెప్పి, అందుకే నాకు టైం ఎక్కువ పడుతుంది అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్కి. కొంతమంది అంటారు మేము రోజుకి 10 బ్లౌజెస్ స్టిచ్ చేస్తాము, 8 బ్లౌజెస్ స్టిచ్ చేస్తాము అంటారు. నా వల్ల అయితే అన్నీ అవ్వదండి. ఎందుకంటే మనకి ఇంట్లో పనులు అవి కూడా ఉంటాయి కదా, అన్నీ మేనేజ్ చేసుకోవాలి కదా, అందుకనమాట. ఇట్లా అవుట్లైన్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటాను అనమాట. క్రాస్ బెల్ట్కే కాదండి, ప్రతి పార్ట్కి అవుట్లైన్ అనేది పెద్ద కుట్టు పెట్టేసుకుని 5 నెంబర్ కుట్టు పెట్టేసుకుని పెద్ద కుట్టు ఇంకా అవుట్లైన్ అంతా స్టిచ్ చేస్తానండి. ఒక పక్కన ఫంక్షన్స్ వచ్చేసినాయి, కుట్టే వాళ్ళకి ఇవ్వాలి, పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది, మనము ఫంక్షన్స్కి వెళ్ళాలని అయితే చెప్పాను కదండి. ఫుల్ రోజు హెవీ స్ట్రెస్ అయిపోతుందండి. స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కానీ పని ఏమి చేయలేమండి. ఆ విషయం అవునంటారా కాదంటారా? స్ట్రెస్ ఎక్కువైతే అసలు ఏ పని చేయలేము. కొంతమంది అయితే చూడండి, ఇదైతే చీర కాస్ట్లీ చీర, కానీ అన్ని ప్యాచెస్ వచ్చినాయి అన్నమాట. ఫ్రంట్ పార్ట్కి అయ్యి అతుకులు పడతాయి. రేట్ ఎక్కువ అయితే ఒక్కొక్క శారీలో పెద్ద బ్లౌజ్ ఇస్తారండి. ఒక్కొక్కసారి అదే నార్మల్ కటింగ్ అయితే సరిపోయేదండి. ఇది క్రాస్ కటింగ్ కదా, కొంచెం ఫ్రంట్ పార్ట్లో అయితే ప్యాచెస్ పడుతున్నాయి అన్నమాట. ఇది ఒకటి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను మీకు. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదిగో ఇలాగా అవుట్లైన్ అయితే పెద్ద కుట్టు పెట్టి ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేస్తాను అనమాట. ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ అంతా కటింగ్ చేసేస్తే నీట్గా ఫినిషింగ్ అవుద్ది. బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ తొందరగా అవుతుంది అనమాట అప్పుడు. ఓకేనండి, థ్యాంక్ యూ.